డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట పేదలను దారుణంగా మోసం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 4.5 లక్షల ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ధరణిని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని అసలైన యజమానులకు అప్పగిస్తామని తెలిపారు. ఎన్నికలప్పుడే ఆ 2BHK బొమ్మను చూపించి ఎన్నికల లబ్ధి పొందిందే తప్ప సామాన్యుడి చిరకాల వాంఛన తీర్చలేకపోయింది ఆనాటి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం మొదటి విడతగా 4.5 నుంచి 5 లక్షల ఇళ్లు ఇస్తామని, ప్రతి సంవత్సరం రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు తప్పకుండా పేదవాళ్లకి, అర్హులైన వాళ్ళకి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక మంది మేధావుల సూచనలు, సలహాల మేరకు చివరికి ప్రతిపక్ష పార్టీకి నాయకులు ఇచ్చిన సూచనలు మంచివైతే వాటిని కూడా ఈ చట్టంలో క్రోడీకరించాం. అద్భుతమైన చట్టాన్ని, 6వ చట్టాన్ని ఇవ్వబోతున్నాం. అదే రకంగా ధరణిని ఎన్నికల ముందు మా నాయకులు చెప్పారు, ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని పీకి బంగాళాఖాతంలో వేస్తామని. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ భూములున్న భూస్వాముల ఆస్తులు విదేశ సంస్థలకు తాకట్టు పెడితే నెల రోజుల క్రితం ఆ తాకట్టును విడిపించి స్వదేశ సంస్థ NICకి ఇచ్చాం. పారదర్శకంగా ఏదైతే ధరణిలో అనేక అవకతవకలతో పాటు అనేక ప్రభుత్వ స్థలాలని ఆనాటి పెద్దలై కన్ను సైగలలో మార్పులు చేసుకున్నారో వాటన్ని పేదవాడి ఆస్తి, అది తిరిగి తీసుకొని పేదవాడికి ఇస్తాం. దానికి సంబంధించిన అప్లికేషన్లు కూడా చాలా రావటం